టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. దీపావళి అనగానే మనకి టపాసులు గుర్తొస్తుంటాయి. ఆ టపాసుల్లో కొన్ని సౌండ్ వచ్చే బాంబులు ఉంటాయి అన్నమాట. ఎవరు ఇన్స్టాగ్రామ్ ద్వారా వైరల్ అయినా కూడా ఆ సౌండ్ చూపిస్తుంటారు. టూ ఇయర్స్ నుంచి మాత్రం ఒక పర్సన్ బాగా వైరల్ అవుతుంటారు. పులి సీత దీవాళికి బెస్ట్ గెస్ట్ అనుకున్నాను అనమాట. హ్యాపీ దివాళీ అక్క. ఈ సుమన్ టీవీ సందర్భంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాళీ. లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయావు. రావాలి కదా, చాలా సన్నగా అయిపోయావు. యాక్చువల్లీ తగ్గాలనుకున్నాను. ఒక 6 months లో 10.5 kg 10 kgs పైగా తగ్గావు. సూపర్ అక్క. యాక్చువల్లీ యాక్టర్ గా నువ్వు తెలిసిన ఇంకొంతమందికి పులిసీత తెలిసిందంటే బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఏం చెప్తావు అక్క? సో ఎక్కువ మంది పీపుల్కి నేను తెలియడం అనేది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చినాకే. సో నాకు అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. రాణిని రాణిలానే చూడాలి. అవును, ఆయన చెప్పింది చేస్తావు, ఆయన వద్దు అనేది ఆగిపోతావు. సో బాండింగ్ చాలా బాగుంటుంది. సో బావగారి గురించి చెప్పు. నా భర్త గురించి చెప్పాలి అంటే రోజులు సరిపోవు, మాటలు అసలుకే సరిపోవు. ఏంటక్క నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? పెద్ద మూవీ డేట్స్ ఇచ్చారా? దానికి పెద్దలో వస్తున్నావు. ఏమో అంత భగవంతుడిదయ్యా. పులి సీత అనగానే ఏదైనా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుందా? నాకు పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. చిన్నప్పటి నుంచి పాలిటిక్స్ నేర్చుకుంది చంద్రబాబు నాయుడు గారిని చూసి. ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఎలా ఉంది ఏంటి అనే ప్రతి సిచ్యువేషన్ గమనిస్తూ ఉన్నాడంటే అతని కథ రియల్ హీరో. ఇప్పుడు లోకేష్ గారు, ఎందుకంటే చాలా బాగా ఆయన వర్క్ చూపిస్తున్నారు. ఆయన మాటలు కానీ చాలా పనితనంగా చూపిస్తున్నారు. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ముందుగా సుమన్ టీవీ ఆడియన్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో ఈరోజు నా సెలబ్రిటీ ఎవరంటే, దీపావళి అనగానే మనకి టపాసులు గుర్తొస్తుంటాయి. ఆ టపాసుల్లో కొన్ని సౌండ్ వచ్చే బాంబులు ఉంటాయి అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఎవరు ఇన్స్టాగ్రామ్ ద్వారా వైరల్ అయినా కూడా ఆ సౌండ్ చూపిస్తుంటారు. బట్ కొన్ని సంవత్సరాల నుంచి, అంటే ఒక 2 years నుంచి మాత్రం ఒక పర్సన్ బాగా వైరల్ అవుతుంటారు. సో పులి సీత ఇంట్రడక్షన్ అవసరం లేదు కదా, దీవాళికి బెస్ట్ గెస్ట్ అనుకున్నాను అనమాట. సో ఈ దీవాళి సెలబ్రేషన్స్ గురించి, అలాగే తన జర్నీ ఏంటనేది మరొకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ అక్క. హాయ్ రా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే. నమస్తే. పద్ధతిగా ఇద్దరం చీరలు కట్టుకున్నాం కాబట్టి. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ అక్క. థ్యాంక్ యూ రా, సేమ్ టు యూ. లాస్ట్ ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయావు. రావాలి కదా, చాలా సన్నగా అయిపోయావు. యాక్చువల్లీ వెయిట్ లాస్ జర్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లో చూస్తున్నాను, జిమ్ వీడియోలు పెడుతూనే ఉన్నాను, చెప్తున్నా యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో అదే చెప్తున్నా. బట్ ఎవరు వినట్లేదు. కానీ నువ్వైతే మారిపోతున్నావు కదా. నేను మారుతున్నాను కాబట్టి వాళ్ళకి చెప్తున్నా, కానీ వాళ్ళు వినట్లేదు. సో వినేవాళ్ళు ఫాలో అవుతారు, రాని వాళ్ళు వాళ్ళ కర్మ. కాదు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ దేనికి? ఓన్లీ ఆఫర్స్ గురించా, లేదంటే నువ్వు అనుకున్నావా ఇంకొంచెం అయినా తగ్గాలనుకున్నావా? ఓన్లీ ఆఫర్స్ గురించి. మూవీస్ లో అంటే కొంచెం లావుగా ఉన్నానని కొన్ని క్యారెక్టర్స్ రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి కదా. నా ఇదిలో కూడా కొన్ని అలా లావుగా ఉన్నానని పక్కన పెట్టేశారు. సో మనం ఎందుకు తగ్గకూడదు? అలా అన్ని టాలెంట్, అందము, అభినయం అన్ని ఉండి కూడా ఒక లావుగా ఉన్నావు అని ఒక చిన్న పాయింట్ దగ్గర మనల్ని ఎందుకు పక్కన పెట్టాలి? సో అది కూడా తగ్గుదాం, తర్వాత చూద్దాం అని అనిపించింది. సో తగ్గాలనుకున్నాను. ఒక 6 months లో 10.5 kg 6 months లో 10 kgs పైగా తగ్గావు. సూపర్ అక్క. యాక్చువల్లీ ఓకే, ఎలా ఉంది డైట్ ప్లాన్? యాక్చువల్లీ డైట్ ప్లాన్ అంటే ఏం లేదు, నిద్ర లేయంగానే వామ్ వాటర్ గ్లాస్ ఆల్రెడీ చెప్పున్నాను, తాగుతాను. దాని తర్వాత ఏదన్నా మామూలుగా ఇది ఉంటాయి కదా, లెమన్, దాంట్లో కొంచెం అల్లము, కొంచెం పసుపు అంతా వేసుకొని తాగిన తర్వాత జిమ్కి వెళ్ళి వస్తాను. జిమ్కి వెళ్ళిన తర్వాత నా లంచ్ ఏదైతే ఉందో అది 11:30 to 12:30.
ఆ టైంలో అంతే. నేను ఇదే తినాలి అదే తినాలి, ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ నథింగ్, ఏం తినాలనుకుంటానో మొత్తం ఆ టైంలో తినేస్తా, తర్వాత ఏం తినను. అచ్చా. సో చాలా మంది స్వీట్స్ తినకూడదు, Carbs తినకూడదు. కాఫీ టీలు తాగకూడదు ఇవన్నీ అంటుంటారు కదా. నిద్ర లేయంగానే జిమ్కి వెళ్ళే బిఫోర్ ఒక కాఫీ తాగుతాను, ఈవినింగ్ 4-5 ఒక కాఫీ తీసుకుంటాను. తర్వాత ఇది ఏదైతే లంచ్ ప్లాన్ అని చెప్పాను కదా, లంచ్ అని అది కూడా ఆ టైంలో మాత్రమే తింటాను. ఇంక మళ్ళీ నెక్స్ట్ డే 11:30, 12:30కి నా లంచ్. అంతే. అక్కడ ఇవి తినాలి అవి తినాలని ఏం లేదు, అన్ని ఆ టైంలోనే ఒక టైం పీరియడ్ పెట్టుకుంటాను నేను. అందులో చేస్తూ ఉన్నాను కాబట్టి వర్కౌట్ కూడా అంటే అంటే పెద్ద ఏం లేదు, ఒక 1 అవర్ థ్రెడ్మిల్ మాత్రమే, లేదంటే కొంచెం ఏదైనా వెయిట్స్ అవి ఇవి ఉంటాయి కదా, జస్ట్ అన్నీ లైట్గానే చేసుకొని వస్తాను కాబట్టి అలా తగ్గాను. ఏదైనా ఫుడ్లో ఉంటుంది. చాలా మంది జిమ్కి వెళ్ళి ఓ పెద్ద డంబిల్స్ అవి ఇవి బరువులు ఎత్తి కింద మీద పడి దొర్లుతూ ఉంటారు. అసలు కాదు, అలా కాదు. నువ్వు ఏదైతే తిండిలోనే ఉంటుంది, నువ్వు ఎప్పుడైతే తిండి తగ్గిస్తావో అప్పుడు ఇవన్నీ చేయకపోయినా కూడా తగ్గుతావు. 95% ఫుడ్, రిమైనింగ్ 5% ఏదైతే నువ్వు తగ్గుతావో అది టైట్ అవడం కోసం నువ్వు జిమ్ చేస్తావు అంతే. అదర్వైజ్ జిమ్ చేసేసి వెళ్ళిపోయి వెయిట్లు ఎత్తేగానే వెయిట్ లాస్ అవుతావంటే అది మీ అపోహ మాత్రమే. అలా చేయకండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా ఉండండి. ఆ పైన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. పైన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి కాబట్టి అంత పైవాడి చేతుల్లో ఉంటది కదా, అంటే యమధర్మరాజు చేతుల్లో ఉంటది మన జీవితం అనేది. కాబట్టి పుష్టిగా తినండి, హ్యాపీగా ఉండండి, హెల్తీగా ఉండండి. సూపర్. నెక్స్ట్ ఇంక నువ్వు జిమ్ కి సంబంధించిన కూడా వీడియోస్ చేయొచ్చు అక్క, ఎందుకంటే ఇంత చెప్తున్నావు కంటిన్యూగా. యాక్చువల్లీ అంటే నేను అది అనుభవించి చెప్తున్నాను అనమాట, నేను చేయకుండా చెప్పలేను కదా. చాలా మంది చాలా డైట్స్ కూడా చెప్పారు, నేను ఫాలో అయ్యాను. బట్ అంతకు ముందు నేను తగ్గలేకపోయాను. ఒక 2 రోజులు అది ఫాలో అయితే 4 రోజులు ఫాలో కాకపోవడం అట్లా ఉండేది. బట్ ఇది నేను తగ్గాలి, ఒక పట్టుదల కూడా ఉండాలి. మనం తగ్గాలి అని అంటే ఒకటి కారణం ఉండాలి, ఎందుకు తగ్గాలని ఒక కారణం పెట్టుకుంటే తగ్గుతా. ఏదో సీదా సాదాగా నామకే వాస్తుగా జిమ్కి వెళ్ళి ఒక రోజు డైట్ చేసి అలా ఉంటే ఎప్పటికీ తగ్గం. ఓకే, డన్. మొత్తానికి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది నీకు నువ్వుగా ఫిక్స్ అయ్యావు. దట్టు అసలు 6 months లో 10 kgs పైగా, అది కూడా హెల్దీగా తగ్గావు. నాకు ఒక విషయం చెప్పనా సువర్ణ, ఈ విషయం ఇంత ప్రభావితం చేయడానికి కారణం ఏంటంటే ఒకరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉన్నాను, మాధవన్ గారు గుర్తుందా మీకు? గుర్తున్నారు, సఖి. సేమ్ తన చెప్పిన మాటలే ఈరోజు మీ ముందు చెప్తున్నా నేను. తను చెప్పాడు, విన్నాను, అవునా ఏదంటే తినచ్చా టైం పీరియడ్ లో అనుకున్నాను. అది ఎందుకో నాకు బాగా అనిపించింది, ఆయన మాటలు నచ్చాయి, నాకు నచ్చి ఓకే ఇది చేద్దాం అని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు ఫాలో అయ్యాను. కాబట్టి నిజంగా నాకు ఎంతమంది ఎన్ని డైట్లు చెప్పినా ఎందుకో వినాలనిపించలేదు, కానీ ఆయన చెప్పిన మాటలు ఎందుకో వినిలా చేశాను కాబట్టి తగ్గాను. ఓకే, అందుకే ఇంత ట్రాన్స్ఫర్మేషన్ కనిపించింది. అండ్ మంచిగా దివాళీ స్పెషల్ చెప్పినా వినాలి దట్టు మనకు ఉపయోగపడేది ఇంకా బాగా వినాలి. ఇప్పుడు నవేడేస్ ఫిట్నెస్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది కదా, అందంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. అందరూ జిమ్స్ చేస్తున్నారు కానీ హెల్తీగా కూడా చాలా మట్టుకి చేయాలని చెప్పి చెప్తున్నావు. సూపర్. నేను దివాళీ స్పెషల్ కి పిలిచాను, కరెక్ట్ గెస్ట్ అని నేను ఫీల్ అవుతున్నాను. నువ్వు ఫీల్ అవుతున్నావా? దేవుందిరా, నువ్వేదనుకుంటే అది నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పు. అంటే దీవాలి అంటే సెలబ్రేషన్స్ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ టపాసుల సౌండ్స్ లోనే మనకి జీవితంలో అన్ని రుచులు షడ్రుచులు అన్నట్టు మన అందరి జీవితాల్లో ఏదో ఒక మలుపులు జరుగుతూ ఉంటాయి. సో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సౌండ్ వస్తుంది. దీపావళి టపాసులు, చిచ్చుబుడ్డి ఒకలాగా, క్రాకర్స్ ఒకలాగా. సో అట్లా. కానీ నువ్వు మాత్రం ఏ టైంలో ఆ టైంలో అలా మాట్లాడుతూ ఉంటావు, పాజిటివ్ ఆర్ నీకు ఏదనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో. సో ఇప్పుడు అదే కదా ఇక్కడ దాకా నిన్ను నడిపించింది. యాక్చువల్లీ యాక్టర్గా నువ్వు తెలిసిన ఇంకొంతమందికి పులిసీత తెలిసిందంటే బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఏం చెప్తావు అక్క? నాకు నిజంగా ఇన్స్టాగ్రామ్ అనే ఒక ప్లాట్ఫామ్ మంచి లైఫ్నే ఇచ్చింది అనుకోవాలి. సో అంతకుముందు యాక్టర్గా అంటే కొంతమందికి మాత్రమే తెలుసు, దట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ ఉండే వాళ్ళకి, నా రిలేటివ్స్కి మాత్రమే తెలుసు. సో ఎక్కువ మంది పీపుల్కి నేను తెలియడం అనేది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చినాకే. సో నాకు అది చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఏదైనా ఒకటి నాకు చిన్నప్పటి నుంచి ఒక మంచి భావాలు ఉన్నాయి కానీ అవి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ లేకపోతుండే. బట్ ఈ ఇన్స్టాగ్రామ్ 2.5-3 years అవుతుందేమోరా ఇన్స్టాగ్రామ్ నేను ఇది స్టార్ట్ చేసి అది నాకు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇన్స్టాగ్రామ్ ఉన్నందుకు. ఇప్పటికి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు చెప్పు? 541 ఏమో అనుకుంటా. 541. 5 లక్షల మంది చూస్తున్నారు అసలు. 5,41,000 మంది. యూట్యూబ్ 42కి దగ్గరలో ఉంది. 42కి దగ్గర. యూట్యూబ్కి ఎంతమంది వచ్చారు అక్క ఇప్పటికి? ఆల్మోస్ట్ 3 lakh బిలో ఉంది అనుకుంటారా. 2.5
2.5. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కి, యూట్యూబ్ కి నువ్వే పెడుతున్నావు అక్క పోస్టులు, ఎవరికైనా అసైన్ చేసావా? లేదు, ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళకి ఎవరికో ఇచ్చి, అంటే నా ఇది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మీద యూట్యూబ్ మీద మనీ వస్తుంది, ఇదితో ఇది చేసుకుందాం అనే ఒక ఇదైతే లేదురా నా మైండ్లో. కాకపోతే మనలో ఉండే ఏదైనా ఒక మంచి భావాలు 10 మందితో షేర్ చేసుకోవాలి, ఒక మంచి విషయాన్ని అందరికీ చెప్పాలి. వాళ్ళు వింటారా వినకపోతారా వేరే విషయం, చెప్పాలి అని ఒక ఇది. సో మనం అంటే ఏంటి కూడా అందరికీ తెలియాలి కదా. సో నాలో ఉండే భావాలు నాలోనే పెట్టుకుంటే ఏమొస్తుంది, నా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమొస్తుంది, బయట వాళ్ళకి కూడా తెలియాలి కదా అని ఒక ఇదితో నువ్వు చెప్పే ఇది ఎవరికి కావాలి మాకని దీని కింద కామెంట్లు వస్తే మీకే అవసరమని చెప్పట్లేదు. కొన్ని వినేవాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వినకుండా చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏదన్నా చెప్తే విని ఉండేవాళ్ళు ఇప్పుడు చెప్పారు కదా మాధవన్ గారు చెప్పినాక వెయిట్ లాస్ ఎలా అయ్యాను, అలాగే చెప్పి బాగుపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అని చెప్తున్నాను. సో విన్నోళ్ళు మంచిది, వినకపోయినా మరీ మంచిది. కాదు, ఈ ముక్కు సూటితనం చిన్నప్పటి నుంచా? చిన్నప్పటి నుంచి ముఖం మీద మాట్లాడడం. ఏదైనా మొహం మీదే మాట్లాడతాడు. లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడడం నా వల్ల అస్సలు కాదు. డ్యూయల్ సిమ్ లాగా డ్యూయల్ క్యారెక్టర్స్ అవ్వదు చేయడం నా వల్ల కాదు అసలు. అంటే అది ఉన్నా కూడా లోపల పెట్టుకున్నా కూడా ఎక్కువసేపు దాన్ని క్యారీ చేయలేను, బయటకు వచ్చేస్తుంది. కాబట్టి లోపల ఒకటి బయట ఒకటి నా వల్ల అస్సలు కాదు. ఏదైనా ఉంటే ఫటాఫట్ మాట్లాడండి, తర్వాత సంగతి ఏమైంది తర్వాత చూసుకుంటాం. ఎప్పుడు నువ్వే వస్తావు బయటికి? బావగారు ఎప్పుడైనా బయటకు వస్తారా, మాట్లాడతారా? బావగారు బయటకు వస్తే అక్కడ ఆవులు మల్లి తోట అడుగుతుంటాడు అప్పుడప్పుడు. ఎప్పుడైనా ఉంటుందా? నేను చెప్తుంటారు కదా. నేను అసలు అడిగాను యాక్చువల్లీ. సువర్ణ మీ చెల్లెలు ఏం చేస్తున్నారు, నీకు చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారే అంటాడు. ఉన్నారు, ఎందుకు వాళ్ళతో నీకు పని అంటాడు. బస్ ఊరికి అడుగుతున్నారు అబ్బా అంటాడు. అతనికి అంటే ఎంతసేపటికి ఫ్యామిలీ, పిల్లలు, తోట, ఈ ఆవులు ఆ ఇదిలో ఉంటాడు. అంటే బయటికి మనం తెలియాలి ఈ టైప్ మెంటాలిటీ కాదు. కానీ ఆ టైప్ మెంటాలిటీ కాకపోయినా నువ్వు ఐ థింక్ సో నువ్వు ఇక్కడ షెడ్యూల్ ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్ వస్తావు, మిగతా 20 రోజులు ఊర్లోనే ఉంటావు. ఎప్పుడైతే కాల్ షీట్ ఆఫర్స్ ఉన్నాయో ఇక్కడ హైదరాబాద్ లో ఉంటావు, రెంట్కి ఉంటావు. అలా నిన్ను పిల్లలున్నా కూడా అక్కడి నుంచి పంపించడం అనేది చాలా గ్రేట్ థింగ్. నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. రాజీవ్ కనకాల గారు, సుమ గారు క్వీన్ అని మనం ఆవిడని వైఫ్ని చూస్తాము, వాళ్ళంతటి వాళ్ళు వదిలేసినప్పుడు వాళ్ళు క్వీన్స్ అవుతారు. అంటే వాళ్ళ మీద ప్రెజర్ పెట్టకూడదు, వాళ్ళకి వదిలేయాలి అనేది ఒక రీల్ వచ్చింది. చాలా మంది ఫీమేల్స్ కనెక్ట్ అయ్యారు. రాణి అనేది రాణిని రాణిలానే చూడాలి అని చెప్పి, అది తర్వాత నాకు మళ్ళీ మీ విషయంలో కనిపిస్తా ఉంటుంది. ఎందుకంటే 3 years నుంచి నేను నీతో మాట్లాడుతుంటా కాబట్టి. ఆయన ఎక్కడో ఉంటారు బావగారు, సజెషన్స్ ఇస్తారు, మళ్ళీ చెప్తారు నువ్వు ఇది చెయ్యి అదే చెయ్యి అంటే నువ్వు కూడా అది ఆయన చెప్పింది చేస్తావు, ఆయన వద్దు అనేది ఆగిపోతావు. అదొకటి నేను బాగా గమనించాను యాక్చువల్లీ. అవును. సో బాండింగ్ చాలా బాగుంటుంది. సో బావగారి గురించి చెప్పు ఇంకొన్ని విషయాలు. నా భర్త గురించి చెప్పాలి అంటే రోజులు సరిపోవు, మాటలు అసలుకే సరిపోవు. ఎందుకంటే ఇలాంటి పర్సన్ కూడా ఇప్పుడు ఉంటారా అంటే, రాజీవ్ కనకాల గారు, సుమా గారు పక్కన పెడితే నా లైఫ్లో ఇలాంటి పర్సన్ ఉండరేమో ఎవరికి అనిపిస్తుంది. ఎంత డౌన్ టు ఎర్త్ అండి అసలు, ఎంత బాగా. సపోజ్కి ఏదైనా మా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటికి వచ్చారనుకో, నేను ముందు చెప్పలేదు అనుకో విషయం, చెప్పొచ్చు కదా బంగారం, ఎందుకు నాకు చెప్పకుండా ఎందుకు చేస్తాను, ఏదైనా నాకు చెప్పురా అని చెప్పేసి అంటాడు. ఓకే, ఏదైనా అర్థం చేసుకోవడం నా భర్త తర్వాత ఎవరైనా కూడా, ఆయన అంత ఇదిగా నన్ను చూసుకొని ఫ్రీడమ్ చూసుకొని నన్ను అర్థం చేసుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను చాలామందికి, ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఒక 5 members. మా అత్త, మా మావయ్య, నా 3 పిల్లలు, తర్వాత నా భర్త. ఈ 6 members, ఈ 6 members లేకపోతే ఈరోజు పులి సీత అనే ఆవిడే లేదు. సూపర్. నా 3 బిడ్డలు బంగారు కొండలు, ఆ 3 బిడ్డలు ఇచ్చిన నా బావ ఇంకా బంగారు కొండ. ఇంకా బంగారు కొండ. బావని పిలుస్తావా బావగారిని? బావని పిలుస్తా. ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి అంతకు ముందు కూడా బావానే పిలిచాను. సో నేను ఎప్పుడు నా భర్తని పేరు పెట్టి పిలవలేదు. బావగారి పేరు చెప్పు ఒకసారి. ఉదయ్ కుమార్. ఉదయ్ కుమార్. ఓకే, బావగారే బాగుంది. ఉదయ్ సార్ అంటే సారేంటే అంటాడు. జస్ట్ ఊరికే అన్నానంటే అవునా. ఆ భావాన్ని పిలుపులో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అండ్ ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత ఉంటుందో ఆ పేర్లో. అసలు ఒక భారీగా వచ్చిన ఒక అమ్మాయి, రిలేషన్ లేకుండా, ముక్కు మొహం తెలియకుండా ఎక్కడో ఉన్న అమ్మాయి మన దగ్గరికి వచ్చి పెళ్ళైన తర్వాత 3 ముళ్ళు అనే బంధంతో దగ్గరైన తర్వాత బావా అని పిలుస్తుంది చూడు, ఆ కిక్కే వేరబ్బా అంటాడు. నిజం ఇలానే అంటాడు. ఇప్పుడు ఉండే వాళ్ళల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చినా లవ్ చేసి పెళ్లి చేసుకుని అరే తురే అంటారు, లేదంటే పేరుతో పెట్టి పిలుస్తారు. ఆ భర్తని పేరు పెట్టి పిలవడం అనేది ఇప్పటికీ నాకు అది ఆ మెంటాలిటీ అంటే ఇప్పటికీ అర్థం కాదు. అదేంటంటే ఈక్వాలిటీ అంటారు. భర్త ఎప్పుడు పై స్థానంలోనే ఉంటాడు కదా, భార్య ఎప్పుడు కిందే ఉంటుంది. కింద అంటే ఎందుకు ఉండాలి అని అనుకుంటే
సో కొన్ని ఫాలో అయిపోవాలి, కొన్నిటికి మనం అణిగి ఉండాలి. ఎక్కడ ఇది దాటి బయటికి రావాలి? నీ భర్త నీ మాటకి విలువేయకపోతే, నిన్ను ప్రేమగా చూసుకోకపోతే, ప్రతిసారి నేను డామినేట్ చేస్తుంటే అప్పుడు నువ్వు అన్న ఇది చేసినా ఓకే. బట్ నాకు అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి నేను ఎప్పుడు మా బావనే అంటాను. ఇలా చూసుకుంటుంటే మరి నువ్వు ఏ చెప్పు అసలు. ముసలి వయసు వచ్చినాక కూడా ఇలాగే పిలుస్తాను. ఆ భావాన్ని పిలుపులో వేరబ్బా వేరు అస్సలు. ఈ ఏవండి అని పిలిచే పదాలు లేవనుకుంటా ఈ రోజు. ఇప్పుడు ఎవరు పిలుస్తున్నారు? నో. ఏవండి ఏవండి అంటే పక్కనుండే వాళ్ళని కూడా ఏవండి అంటున్నారు కదా. ఇప్పుడు ఏదైనా ట్రైన్లు ఎక్కడ పోతుండే, ఏవండి కొంచెం సీట్ ఇస్తారా, జరగండి. ఏవండి కొంచెం జరుగుతారా, ఇలా అంటున్నారు కదా. సో ఈ బావ అనేది ఎవరిని పిలవగలుగుతాం? ఏదంటే అక్క మొగుడో లేకపోతే సొంత హస్బెండ్ పిలుస్తాం, అందరిని పిలవలేం కదా. అలా పిలిచాము అనంటే వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తుంటే అలా పిలుస్తాం, లేకపోతే బొంగు లెక్క కూడా చేయం. మొత్తానికి ఇప్పుడు నెక్స్ట్ నుంచి బావగారు, ఈ బావ అనేది ఒకటి హ్యాష్ ట్యాగ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అందరూ అదే ఒకవేళ చూస్తే అందరూ హస్బెండ్ ని ఏమండి అది ఇది పేరుతో వదిలేసి బావా పిలవాలి. మొత్తానికి మా బావగారి వల్ల మొత్తం చాలా మంది బావలు పరిచయం అయ్యేట్టున్నారు నాకు ఇప్పుడు. మరి ఎంతమంది పరిచయం అయినా ఉదయ్ కుమార్ లాంటి బావ దొరకడమ్మా. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అది ఒక కోహినూర్ డైమండ్, దొరకదు, ఎవరికి దొరకదు. అరేంజ్ మ్యారేజ్ కదా మీది? లవ్ మ్యారేజ్ రా, ఎవరు చెప్పారు అరేంజ్డ్ అని? అక్క నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు? లవ్ అండ్ అరేంజ్డ్ అమ్మా మాది. అంటే కోరి నేను స్కూల్ కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు 8th క్లాస్ స్కూల్ అని చూసాడంట, తర్వాత కాలేజీ ఇంటర్మీడియట్ వెళ్ళేటప్పుడు చూసాడు, లవ్ చేశాడు నన్ను. లవ్ చేశారు, తర్వాత నువ్వు చేయాల్సి వచ్చినా లేదా చేసేసావు ఈజీగా? అట్లేం లేదు, లవ్ చేశారు, తర్వాత డైరెక్ట్ గా వచ్చి మా నాన్నగారితో మాట్లాడారు. తర్వాత ఇంకా ఏం చేస్తా, అంత డేర్గా వచ్చి పర్సన్ మాట్లాడి నాకు మీ అమ్మాయి కావాలి చేసుకుంటా అన్నప్పుడు ఇంకా అక్కడి నుంచి సో ఎంత జెన్యున్ గా ఉంటే అలా చేస్తారు. అక్కడి నుంచి వాళ్ళు అలా స్టార్ట్ అయ్యి మంచిగా ఈరోజు ఈ పొజిషన్ లో ఉంది. సూపర్ సక్సెస్. రేపు మర్చిపోయా 21కి మా మ్యారేజ్ యానివర్సరీ. ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 16 వెళ్ళిపోయి 17లోకి అడుగు పెడుతుంది. 17 years సూపర్ అసలు యాక్చువల్లీ జర్నీలో. ఒక చిన్న కోపతాపాలు ఎక్కడ ఏమీ లేవు అసలు. ఇంత హ్యాపీగా ఇంత సక్సెస్ఫుల్ గా ఇంత అంటే పెద్దవాళ్ళు లీడ్ చేసి ఉంటారు చూసాను, కానీ ఇప్పుడుండే జనరేషన్ లో ఇంత ఇదిగా 3-4 ఏళ్ళకే ఫటాఫట్ ధనాదన్ డివోర్స్ అలా అయిపోతున్నాయి కదా. కానీ మా జంట మీద ఎలాంటి బ్యాడ్ కళ్ళు పడకుండా దేవుని చల్లగా చూడాలని ఈ దీపావళి సందర్భంగా ఆ అమ్మవారిని ఒకటే కోరుకుంటున్నా, నాకు ఆస్తులు అంతస్తులు ఏ వద్దు, నా భర్త నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ చనిపోయేంత వరకు ఇలానే ఉంటే చాలు, ఇంకా అంతకుమించి నాకేం అవసరం లేదు. ఎట్ట ఇచ్చేటి ఆయన ఇస్తాడు, అడగాల్సింది ఇది ఒకటే. సూపర్. 3 పిల్లలు మంచిగా. ముగ్గురులో ఎవరు అంటే మమ్మీ సైడ్ ఎక్కువ ఎవరు ఉంటారు, డాడీ సైడ్ ఎక్కువ ఎవరు ఉంటారు? అలా చెప్పాలంటే ముగ్గురు నాతోనే బాగా ఇది ఉంటారు. మా చిట్టి తల్లి వాళ్ళ డాడీ కొంచెం, మా పాప, తర్వాత అబ్బాయిలు ఇద్దరు వాళ్ళ డాడీ అంటే కూడా ఇష్టమే, బట్ నేనంటే కొంచెం కొసరు. ఎంతైనా అబ్బాయిలు కదా, అబ్బాయిలు అమ్మాయిలు అంటే ఇష్టపడతారు. వాళ్ళ డాడీకి చిట్టుతల్లి అంటే బాగా ఇష్టం, వాళ్ళ కూతురు అంటే కింద మీద పడుతుంటది. వాళ్ళ డాడీ దొరకడు అసలు, తోటలో పనే సరిపోతుంది. ఏదన్నా చెప్పాలి అంటే మ్యాథ్స్ లో ఎంఎస్సి ఆయన మ్యాథ్స్ బాగా చెప్తాడు. ఓకే, మ్యాథ్స్ చెప్తాడు. మ్యాథ్స్ ఓ సూపర్. ఎప్పుడైనా వచ్చినప్పుడు తాట తీస్తాడు. రాదు, మ్యాథ్స్ రాదు, చెప్పినప్పుడు కొడతాడు కొన్నిసార్లు. కొట్టి అయ్యో అనవసరంగా కొట్టానే, ఓకే నాన్న అని చెప్పి మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. పాప అంటే బాగా ఇష్టం బాబుకి, చాలా బాగా ఇష్టం కదా. ఆయన మార్నింగ్ లేచి పొలం పనులు చేసుకుంటూ పిల్లలకు కూడా ఆయన చెప్పి టైం స్పెండ్ చేసి మాట్లాడతారు. ఇప్పటికి కూడా మొదటి నుంచి మా పెద్దోడికి మ్యాథ్స్ లో సెంట్ వస్తుంది. వాడికి ఏదైనా డౌట్స్ ఉంటే వాళ్ళు స్కూల్లో చెప్పలేని డౌట్స్ కూడా ఈయన క్లియర్ చేస్తాడు. బాగా ఏం చదువుకున్నారక్క? ఎంఎస్సి బీఈడి మ్యాథ్స్. ఏంటానికి ఇష్టం? వ్యవసాయం ఇష్టం కాబట్టి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. అంతకుముందు ఇక్కడ హైదరాబాద్ లో జాబ్ చేస్తూ, తర్వాత ఇంకా అత్త మామయ్య ఒక్కడే కొడుకు కదా, సో అత్త మామయ్యలు చూసుకోవాలి కదా, ఇద్దరం ఇక్కడ ఉంటే కష్టం కదా, 3 పిల్లలు దట్టు వాళ్ళని చూసుకోవాలి. ఒకసారి మామయ్య బాగాలేకపోతే ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇక్కడ నుంచి. ఇంకా నేను షూటింగ్స్ అవి ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నేను వచ్చి చూసుకొని, లేనప్పుడు ఖాళీగా ఊరికి వెళ్తుంటాను. ఆయన అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తను ఎప్పుడన్నా అక్కడ కూడా లేకపోతే, పని ఏదన్నా లేకపోతే వస్తాడు, వచ్చి 4-5 రోజులు ఉండి మళ్ళీ వెళ్తారనమాట. ఇంకా ఆయన ఈ ఆవులు వచ్చిన తర్వాత రోజు పాలు తీయాలి కదా, ఆవులకి గడ్డి కోసి వేయాలి, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా నేనే వెళ్తా ఉన్నాను, నేనే తిరుగుతున్నా ఆడికి ఈడికి. మొన్న కూడా ఒక వీడియో పెట్టావు అంటే స్టిల్ యాక్చువల్లీ కొంతమంది ఏంటంటే అక్క, ఒక సెలబ్రిటీ నేమ్ వచ్చింది అనుకో, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో నీకంటూ ఒక నేమ్ క్రియేట్ చేసుకున్నావు,
పొలిటికల్గా ఏదన్నా టాపిక్స్ మాట్లాడుతున్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని వీడియోలు వైరల్ చేస్తున్నారు. అది పక్కన పెడితే సినిమా ఆఫర్స్ వస్తున్నాయి, సినిమాలు చేస్తున్నావు రైట్ నౌ, ఒక ఫేమ్ వచ్చింది. చాలా మంది ఏమంటారంటే లేదు మీరు అందరూ నాతో పాటు వచ్చేయండి, మనం హైదరాబాద్లో హ్యాపీగా ఉందాం, ఇక్కడే పని చేసుకుందాం అంటారు. కానీ నువ్వు స్టిల్ ఫ్యామిలీ అక్కడే ఉంది, వాళ్ళు అదే వ్యవసాయం చేస్తున్నారు. నువ్వు కూడా అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో పని చేసేటప్పుడు షర్ట్స్ వేసుకుంటారు, అవును. నువ్వు ఆ షర్ట్ వేసుకుని ఆ తోటను చూపిస్తా ఉంటావు, స్టిల్ ఆ వీడియోస్ పెడుతుంటావు. కొంతమంది ఏమంటారంటే మేము సెలబ్రిటీస్ అయిపోయాము, మా పాత లైఫ్ మర్చిపోయాము అనుకుంటూ ఉంటారు. కానీ నువ్వు మన పునాదులు మర్చిపోకూడదు అన్నట్టు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పటికి స్టిల్ హ్యాపీగా పోస్టులు పెడుతుంటావు. ఏం చెప్తావు అసలు యాక్చువల్లీ? కరెక్టే, పునాదులు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఏ స్థాయి నుంచి వచ్చామనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇలా ఉన్నాను, ఇంకా ఏ స్థాయికి వెళ్తానో వెళ్ళనో కూడా నాకు తెలియదు. బట్ నేనైతే కింద నుంచి వచ్చాను కాబట్టి చిన్నప్పటి నుంచి పని చేసుకుంటూ వచ్చానురా. పొలం పనులు అంటే మనది ఫ్యామిలీ అంతా పొలాలు ఇవన్నీ, మా నాన్నగారు అంతా వ్యవసాయం చేస్తూ ఉండే కాబట్టి ఈ నారు పీకే దగ్గర నుంచి, నారు నాటే దగ్గర నుంచి, వరి కోతలు కోసే దగ్గర నుంచి, ఒడ్లు ఇది చేసేటప్పటి నుంచి పొగాకు పనులు కానీ అన్ని పనులు చేసి వచ్చాను నేను. చాలా రఫ్గా ఉంటాయి నా చేతులు. అవునా? ఇప్పటికి కూడా గట్టిగా వస్తున్నాను అని అంటే నాకు ఇష్టం. నాకు కూడా వ్యవసాయం అంటే ఇష్టమే. నేను ఒక్కటే చెప్తారు, చాలా మందికి చెప్తాను, ఇండస్ట్రీలో రావాలి అని అంటే అది లక్ ఉండాలి. ఎంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి, లేకపోతే రాదు. నేనేమనుకుంటాను, నాకు ఒకవేళ అదృష్టం ఉన్నా లేకపోయినా ఒకవేళ అవకాశాలు వస్తే చేస్తాను, లేకపోతే నా ఒంట్లో శక్తి ఉంది, హ్యాపీగా వెళ్ళి కష్టపడి పని చేసుకుంటాను. నాకు ఒకవేళ ఇది రాకపోతే నీరసించిపోయి కుళ్ళిపోయి నశించిపోయి అదంతా ఏం లేదు. అలా అయినా బతుకుతాను, ఇలా అయినా బతుకుతాను, నన్ను ఎక్కడ వేసినా బతుకుతాను నేను. నాకు అలా కోట్లు, మిద్దులు, మేడలు, కార్లు, బంగ్లాలు ఉండాలని అది ఏం లేదు. నా భర్త ఎక్కడున్నా చెట్టు కింద ఉన్నా హ్యాపీగా ఉంటాను. నా 3 పిల్లలు, మా అత్తమ్మ, మా మేము ఎక్కడున్నా హ్యాపీగా ఉంటాం. ఆస్తులు అంతస్తులే మెయిన్ కాదు. సో వచ్చిన ఇది దగ్గర నుంచి మనం మర్చిపోకూడదు. కాబట్టి నాకు ఇష్టం ఆ గడ్డి గోయడం. చొక్కా వేసుకొని తలగుడ్డ అంతా కట్టుకో అంటాడు, ఎండ పడుతుంది మళ్ళీ నల్లగా అయిపోతావు చేతులు అని అంటే ఏముందిలే అని చెప్పేసి అది పనిగా ఇస్తాడు చొక్కా. ఆయన చొక్కాలో వేసుకుంటారు వేసుకొని చేతులకి అంతా వద్దు నువ్వు కొయ్యబాకమ్మా అంటాడు. ఏం కాదులే బావా అని చెప్పేసి కోస్తూ ఉంటాను. నాకు అది ఇష్టం అనమాట, ఖాళీగా ఉండడం ఎందుకు. ఆడికి వెళ్తే ఎట్లా 10 రోజులు ఉంటాను కదా, జిమ్ములు అట్లా ఏం ఉండదు. గడ్డన్నా కోస్తే ఒళ్ళన తగ్గుతుంది కదా. పని చేస్తే ఆవ దగ్గర పేడకాళ్ళు ఇవన్నీ చేస్తావా? అన్ని చేస్తా, అన్ని చేసి పొద్దున్నే వెళ్ళిపోతాం కదా. పేడకాళ్ళు అన్ని రోజుసేపు గడ్డి కోసుకొని ఇద్దరం గడ్డి కోసి, మల్లెపూలు కోసే వాళ్ళు ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, మా పని మేము చేసుకొని పాలు తీసుకొని వస్తానన్నమాట పేడకాళ్ళు ఎత్తేసి. ఒక్కోసారి ఇప్పుడు ఈ లైఫ్ అలవాటు అయ్యాక మళ్ళీ ఎండలోకి వెళ్ళాలంటే ఎండలేం, నువ్వు ఏమీ లేదు. అది కొందరికి, నాకు కాదురా. నాకు ఏ లైఫ్ ఇచ్చినా, నాకు ఏ దేవుడు భగవంతు ప్రసాదం ఏది ఇచ్చినా ఓకే. ఎండలోకి వెళ్ళాలి, చేయాలి. ఒక్కొక్కసారి ఒకవేళ ఇక్కడ ఇంక లేదు నువ్వు ఎండే జీవితం అని అంటే అప్పుడు ఏం చేయాలి చెప్పు. మనిషి అనేవాడు ఒకదానికి అలవాటు పడిపోకూడదు. లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి నేను కార్లోనే తిరుగుతాను, బంగ్లాల్లోనే ఉంటాను అంటే అవి లేనప్పుడు ఏం చేయాలి, సూసైడ్ చేసుకొని పోతారు. కాబట్టి లైఫ్ ఎప్పుడు ఒక దాంట్లోనే ఉండాలి అని చెప్పి ఇది చేసుకోకూడదు, అన్నిటికీ అలవాటు పడాలి అనేది నా వైపు నుంచి సజెషన్. వింటే బాగుపడతారు, లేకపోతే లేదు. కాదు, గాడ్ ఏ గాడ్ని బాగా బిలీవ్ చేస్తావు నువ్వు? మా పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి. ఇంకెవరు? పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి. ఓకే, అన్నిటికీ ఆయనే కదా, కలియుగ దైవం. అందులో ఆయన పాదాలకి మించిన అన్ని దేవుళ్ళు ఆయన పాదాల దగ్గర టచ్ చేస్తే చాలు కదా. మొత్తం భూమండలాన్ని ప్రదర్శన చేసినంత ముఖ్యం అంటే ఆయన పాదాలు పట్టుకుంటే. ఇంకా అంతే, కలియుగానికి ఆయనే దేవుడు, అంతకు మించిన దేవుడు ఎవరున్నారు? ఓకే, వెంకటేశ్వర స్వామి ఇష్టం బాగా. అబ్బో, ఆయనతో ఎప్పుడు నేను రోజు మాట్లాడుతూనే ఉంటాను. చెప్పవా ఏం మాట్లాడతావో? జస్ట్ డైలీ ఎప్పుడు పూజ చేస్తాను కదా, ఉదయం సాయంత్రం పూజ చేస్తాను. ఎప్పుడు ఆయన నామం నోట్లో ఎదుగుతూ ఉంటది, అదే ఉచ్చారణ చేస్తూ ఉంటాను. ఖాళీగా ఉన్నా ఏదున్నా ఇది అనుకుంటూ ఉంటాను. ఎక్కువ ఇది కృష్ణాయ వాసుదేవాయ ఇదేదో ఉంది కదా, అది ఎప్పుడు వస్తూనే ఉంటది. ఆ చిన్న అంత విగ్రహం ఉందన్నమాట. ఈ మధ్య మన తిరుపతికి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చా. నాకెందుకు ఆ విగ్రహాన్ని చూస్తే నిజంగా ఆయన ఎదురుగా కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఏనైనా బాగున్నావు అంటే బాగున్నాను రా, తలనొప్పి వస్తుంది అన్నట్టు ఉంటది. అది నాకు ఇన్నర్ వాయిస్ నిజంగా వినిపిస్తుంది రా. చాలా మంది చెప్తే, మా ఆయనకి చెప్తే, మీ బావ చెప్తే ఏమంటారు తెలుసా, పిచ్చి బాగా ముదిరింది, ఏదో పోయి తిరుపతి రోజులు పెట్టా తాడే ఉండంటాడు. లేదు బావా, ఇప్పుడు ఏంటి, సరే అవునా, సరే నా గురించి కూడా చెప్పు అని అంటే, ఆహా నీ గురించి చెప్పను నేను అంటాను. ఇట్లా ఇన్నర్ వాయిస్ ఏదన్నా అడిగితే సమాధానం చెప్పినట్టు అనిపిస్తుంది.
అంటే ఈ వీడియో చూసేవాళ్ళు Hmm. మరి దేశం గురించి మొత్తం ఎట్లా ఉందో, రేపు మీ టీడీపీ ప్రభుత్వం వస్తుందో లేకపోతే జగన్ ప్రభుత్వం ఎన్ని చెప్పు ఎట్లాంటి దిక్కుమాలి కామెంట్లు పెడతారు. నేను చెప్పేది నా ఉన్న భక్తిని నేను ఆయన ముందర పెట్టుకుంటున్నా. ఆయన ఏదో నాతో వచ్చి మాట్లాడుతున్నాడని కాదు, అది కూడా నా వాయిసే. ఏదో చెప్పురా తలలేపిగా ఉంది, అది కూడా నా వాయిసే. కాకపోతే ఆయన దగ్గర కూర్చుంటే అది అందులో లీనమైపోతాం కాబట్టి అట్లా ఉంటుంది. నాకు రోజు హ్యాపీగా ఉంటుంది ఆయన సైడ్ చూస్తూ మాట్లాడుతూ ఉంటే బాగా అనిపిస్తుంది. ఓకే. ఎండ్ ఆఫ్ ది డే ఆయన మనకి ఎంతవరకు ఇవ్వాలి, ఎంత కాకబట్టి ఎంత పూజలు పునస్కారాలు ఏం చేసినా కూడా అది మనకి ఎంతవరకు ఆ ఫలితం ఉందో, ఎంతవరకు ఈ కర్మ ఫలాలు బట్టి ఉంటుందో అంతవరకే ఉంటుందిరా. ఓ తెగ పూజలు చేసేసిన పక్కన వాడు సొమ్ము లాక్కొని దేవుడు గుళ్ళోకి వెళ్ళి దేవుడి దగ్గర కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది? పుణ్యం ఎట్టొస్తుంది చెప్పు? పాపమే వస్తుంది. కాబట్టి ఎదుటి మనిషికి వీలైనంత వరకు హార్మ్ఫుల్ ఎవరికి చేయకుండా ఉన్న దాంట్లోనే ఒకటిది లాక్కునే తత్వం లేకుండా, మనకు చాలు, ఒక దగ్గర మన దగ్గర 2 రూపాయలు ఉన్నాయంటే వేరే వాడికి పెట్టే ఇది తప్పితే ఆ మైండ్ సెట్ లోనే ఉంటే తప్పితే ఈ కలియుగంలో బతకడం చాలా కష్టం. పక్కవాడికి లాక్కోవాలి, మనమే పెద్ద అయిపోవాలి, వాడికి రాకూడదు, వాడిని తొక్కేయాలి, ఇలాంటి భావన ఎవరైతే ఇది చేయకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారో వాళ్ళే సక్సెస్ అవుతారు. లేదు మేము ఇలాగే ఉంటాం అందరిది మాకు కావాలనుకున్న వాళ్ళు హరి అని పోతారు. ఓకే. అంతే. కాదు సీతక్క, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలా మంది పరిచయం అయ్యారు. పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడడం వల్ల కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడుతారు. పొగడటం అనేది చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటే తిట్టడం అనేది ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ లేస్తే వాళ్ళు తిడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు, దట్ టు మ్యారీడ్. సో ఇప్పటికీ మీ హస్బెండ్ ఊర్లో పనులు చేస్తున్నారు. ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా 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 అని మాటలు అల్లేస్తూ ఉంటారు, అనేస్తూ ఉంటారు, ఈజీగా అనేస్తుంటారు. అండ్ 3 పిల్లలు ఉన్నారు. యాక్చువల్లీ నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావనే చెప్తున్నావు ప్రతి దాంట్లో కూడా. ఒక్కొక్కసారి చివుక్కున ఒక మాట అన్నప్పుడు బాధ అనిపిస్తుంది, ఈవెన్ బావగారికైనా సరే, మీ అత్త మావలకైనా సరే. ఇప్పుడు అలా తిడుతూ ఉంటే నెగిటివ్గా ఒక ఆడపిల్ల ప్రొటెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం. నువ్వు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నావు యాక్చువల్లీ? పట్టించుకోను. ఇప్పుడు ఎవరో ఏదో అనుకుంటారనే కన్నా, ఇప్పుడు మా ఊర్లో 3 పిల్లలు నేను చదివిస్తున్నాను రా స్కూల్లో. నా 3 పిల్లలు మొత్తం 7 మంది పిల్లల్ని చదివిస్తున్నాను నేను నా పిల్లలతో పాటు. 7 మందినా? 7 మందిని చదివిస్తున్నా నా కష్టంతో. దాని గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో ఇలాంటి అమ్మాయి ఎంత మంచిగా తన ఇంట్లో చూసుకుంటూ పక్కన పిల్లల్ని కూడా చదివిస్తుంది అని అంటే అవి కదా మనం తీసుకోవాల్సింది. ఈ యొక్క నెగిటివ్ని ఎందుకు తీసుకోవాలి కదా? ఏదైనా కూడా మన బాధ అనేది మనం తీసుకునే మంచిలోనో చెడులోనో ఉంటుంది. మంచిని తీసుకుంటే హ్యాపీ వస్తుంది, చెడుని తీసుకుంటే బాధ వస్తుంది. ఎవడో ఏదో అన్నాడని ఎందుకు బాధపడటం? నా ఇంట్లో నా ఫ్యామిలీ ఉంది, మా అత్త మా మామయ్య లేకపోతే నా పిల్లలు లేకపోతే నా భర్త ఏదన్నా అంటే కదా నేను బాధపడాలి. మిగతా వాళ్ళంటే ఎందుకురా బాధపడటం? సింపుల్ అంతే, ఏం పెద్ద విషయమే లేదు. పట్టించుకో అయితే. కానీ కొంత దీన్ని బయటికి రావాలన్నా కూడా చాలా స్ట్రెంగ్త్ ఉండాలి యాక్చువల్లీ. మరి ఇంత బయట వార్ జరుగుతున్నప్పుడు, మాట్లాడినప్పుడు, కౌంటర్ చేసినప్పుడు, వైరల్ చేసినప్పుడు చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. బాగా స్ట్రెంగ్గా ఉంటారా? ఆయన చెప్తాడు నాకు, నువ్వు పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నావు అంటే చాలా మంది చాలా మాటలు వదిలేస్తారు. బట్ వాళ్ళు నిన్ను ఇది చేయడానికి, నిన్ను బాధ పెట్టడం కోసం నువ్వు పక్కకి వెళ్ళిపోతావేమో, వెనక్కి తిరిగి వెళ్ళిపోతావేమో అనే ఒక లెక్కతో నీ మీద మాటలు బాణాలు వదులుతారు. బట్ నువ్వు అవన్నీ పట్టించుకుంటే బట్టుకు నువ్వు పైకి రాలేవురా. నువ్వు అవన్నీ వదిలే. నేను నీకు ఇంపార్టెంట్. నేను ఏదన్నా అంటే నువ్వు బాధపడాలి, మిగతాటి ఏం అసలు కేర్ చేయొద్దు అన్నాడు. ఇంకా అంతెందుకు, వెంకటేశ్వర అభయ వస్తలాగా నా వెనక నా భర్త ఉండగా ఇవన్నీ ఎందుకురా, వేస్ట్ కదా. అస్సలు ప్రతి ఒక్క ఆడది అలాంటి భర్త ఉంటే ఎంత హ్యాపీగా బ్రతకొచ్చో, ఎంత తన టాలెంట్ ఉంటే ఇంకా ఎంత స్థాయికి వెళ్తుందో. నీతో నేను ఎప్పుడు కలిసిన నువ్వు ఫ్యామిలీ, హస్బెండ్, నా భర్త గురించి బావా చెప్తూనే యాక్చువల్లీ నేను చూస్తున్నప్పుడు అనిపిస్తా ఉంటుంది. చాలా మంది అన్నారు ఈ పెళ్లి చేసుకోవద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఇంత బాగుంటుందా పెళ్లి చేసుకుంటే అన్న ఫీలింగ్ ఇస్తావు. యాక్చువల్లీ నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ఎప్పుడు ఫోన్ మాట్లాడినా, ఇంటర్వ్యూ చేసినా ఈ బావ మాత్రం కామన్ యాక్చువల్లీ. కానీ ఎదుటి వాళ్ళు కూడా నువ్వు అది ఇన్స్పైర్ చేస్తావు. ఆబ్వియస్లీ చాలా మంది అంటారు, ఒక అరగంట నీతో మాట్లాడితే 30 minutes లో 20 minutes నీ హస్బెండ్ గురించే మాట్లాడతావు అని చెప్పేసి అంటారు. ఈ బావా గోల ఏంటని. అదంతే. నేను కావాలంటే నా బావ గురించి కూడా మాట్లాడతా, లేకపోతే మాట్లాడవాకు. ముందు ఒక మాట ఒక బావ, తర్వాత ఒక బావ. యాక్చువల్లీ ఆయన పలవరుతా ఉంటదేమో ప్రతిసారి మనం మాట్లాడుకున్నప్పుడు. నేను అనుకుంటూ ఉంటా, నువ్వు ఏ టాపిక్ వచ్చినా టాపిక్ తెస్తావు అక్క, ఆయన ఇలా అన్నారు సువర్ణ, ఇలా అన్నారు, ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు అని చెప్తావు. కాకపోతే ఈ గవర్నమెంట్ జాబ్ కి ట్రై చేశాడు కానీ 2 times రాశాడు కానీ ఒకసారి 1 mark లో, ఒకసారి 1/2 mark లో పోయిందిరా. ఈ ఓసీ ఇది ఉంటుంది కదా, దానివల్ల రిజర్వేషన్స్ ఏదో ఉంటది కదా, దానివల్ల పోయింది.
ఏందో అట్లా, లేకపోతే మంచి జాబ్ లో ఉండాల్సిందే, గవర్నమెంట్ మంచి ఇంటెలిజెంట్ పర్సన్. కాదక్క, ఎప్పుడైనా మళ్ళీ ఫ్యూచర్ లో హైదరాబాద్ సెటిల్ అయిపోదాం పిల్లల కోసం వచ్చామంటే వద్దమ్మా, నాకు హైదరాబాద్ లో ఉండడం ఇష్టమే లేదు. నాకు ఎంచక్క ఇది నీ మాట బావ మాట బావ మాట నా మాట కూడా అస్సలు నాకు ఇంట్రెస్ట్ కాదక్క, పిల్లలు చదువులు ఇప్పుడు వాళ్ళంటే 10th క్లాస్ వరకు అక్కడ చదువుతారు, నెక్స్ట్ ఇంటర్ చదువుకొని ఊరికొస్తారా, ఇక్కడ ఉండడం ఏంటి? చదువుకుని ఊరికి వస్తారు. హాస్టల్లో ఉంటారు, చదువుకొని మళ్ళీ ఇంటికే వస్తారు. మా ఇంట్లో నా డ్రీమ్ చెప్తున్నాను చూడు, చెప్పు. మహా అయితే ఒక 5-6 ఏళ్ళు ఇక్కడ ఉంటానమ్మా. అది ఇండస్ట్రీలో సక్సెస్ అయితేనే ఉంటా, లేకపోతే 2-3 ఏళ్ళు వెళ్ళిపోతా తట్టాపుట్టా సర్దుకొని. ఇంకా రాను కూడా రాను నేను. శుద్ధంగా వెళ్ళి ఆవుల దగ్గర ఆ కోళ్ళ దగ్గర చేసుకుంటేనే మంచిగా ఉంటది, చాలా హ్యాపీగా ఉంటది, ఆరోగ్యంగా కూడా ఉంటాం. ఇక్కడ ఈ కలుషితమైనటువంటి ఇక్కడ హైదరాబాద్ లో ఈ గాలి ఇదంతా, అసలు ఊర్లో ఎలా ఉంటది చెట్ల మధ్య చల్లటి గాలి, ఆ వాతావరణం దొరుకుతుందా అసలు? ఆ చెట్టు కింద కూర్చొని ఒక మంచి ఊరగాయ దెబ్బ వేసుకొని అన్నం కలుపుకొని తింటుంటే, ఊరగాయ దబ్బ అంటే అదేరా ఊరగాయ, అదే దబ్బ అంటే బొక్క. బద్ద. అయ్యో కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, చెప్పు. ఆ ఊరగాయ బద్ద కొంచెం నెయ్యి దట్టించి ఎర్రగా కలుపుకొని ఉంటుంది కదా అరిటాకులో, అలా కోసుకొని ఆ చెట్టు కింద కూర్చొని తింటుంటే అబ్బా స్వర్గం ఎక్కడో ఉందా, అసలు ఎంత బాగుంటది, చాలా బాగుంటది మా తోటలో. నువ్వు వచ్చే ప్లాన్ చేస్తుంటే ఎప్పుడన్నా చేసుకో, నెల్లూరు నేను వచ్చిన బావతో మాట్లాడి మంచిగా ఒక ఇద్దరు కలిపి ఒక మంచి ఇంటర్వ్యూ చేసుకున్నాం. ముగ్గురు అప్పుడు నువ్వు మాట్లాడు, నువ్వేది అడిగినా కూడా మీ బావ చెప్తాడు. చెప్తానే ఉంటాడా? ఓ సూపర్. చెప్తాడు మ్యాథ్స్ కి సంబంధించి ఏదైనా. మ్యాథ్స్ నేను వీక్ అక్క, అయ్యో. మళ్ళీ మ్యాథ్స్ ఎందుకు అక్క? సరేలే, పోనీ, ఇంకేదన్నా అడుగు. ఇంకేమైనా అడుగుతారు, కొంపతీసి నన్నే మ్యాథ్స్ ఎగ్జామినేషన్ పెట్టడం. చాలా వాంటెడ్ గా చెప్తాడు సమాధానం, అప్పటికప్పటికి ఏదో బెదిరిపోవడం అట్లా ఏమి ఉండదు, మంచిగా చెప్తా. ఓకే సూపర్. ఏంటి దివాళీ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతుంది? వెళ్తున్నానుగా, రేపు సండే నైట్ ఎక్కేస్తాను, మండే దిగుతాను. ఆ క్రాకర్స్ పిల్లలతో మంచిగా ఆడుకొని మళ్ళీ కంబ్యాక్. మర్చిపోయా, ఇది నాగుల చవితి నోములు ఉన్నాయి కదా, నాగుల చవితి 25 నాగుల చవితి చూసుకొని 26 మా చిన్నోడి బర్త్డే, వాడిది చూసుకొని అయితే కంబ్యాక్ 27గా 28 కానీ మళ్ళీ హైదరాబాద్ వస్తారు. ఓకే. ఏంటక్క నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్స్? పెద్ద మూవీ అవి ఇచ్చే డేట్స్ ఇచ్చారా, మధ్యలో కుదరలేదు, ఎందుకంటే ఆ ఫ్యామిలీ సీక్వెన్స్ ఏవో కుదరలేదంట. ఇప్పుడు ఫైట్ ఈ సాంగ్స్ అవి చేస్తున్నారంట. ఐ థింక్ వాళ్ళు ఏమన్నారు అంటే నవంబర్ 1st వీక్ లో కానీ 2nd వీక్ లో కానీ వస్తుందా మేడం అని చెప్పేసి అన్నారు. మొత్తానికి పెద్దలో వస్తున్నావు. ఏమో అంత భగవంతుడి దయ. భగవంతుడి దయ ఉంది. ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ అయిపోయింది, కొంత షెడ్యూల్ కాబట్టి ఆ డేట్స్ అనేది కొంచెం సెట్ లోకి వెళ్ళి చూసిన తర్వాత చెప్తావక్క. నేను చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అని, ఎందుకంటే నువ్వు చిరంజీవి గారి ఫ్యాన్ అని తెలుసు కదా అందరికీ చిన్నప్పటి నుంచి. చెప్తావా మరి రామచరణ్ గారికి? ఎందుకు చెప్పను, చెప్తా. సందర్భం వస్తే డెఫినెట్ గా చెప్తాను. నేను యాక్చువల్ గా చాలా సార్లు ఇక్కడ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో చాలా సార్లు బ్లడ్ ఇచ్చాను రా. నేను అంతకు ముందు కూడా ఒకసారి కలవాలని కూడా వెళ్ళాను, బట్ కుదరలేదు. అంటే ఆయన బిజీగా ఉంటారు కదా, సో షూటింగ్ షెడ్యూల్ అది ఇది అని చెప్పేసి, సో కుదరలేదు. బట్ ఏదో ఒక రోజు ఆ టైం వస్తుంది. మనం ఎంత జెన్యున్ గా ఇష్టపడుతున్న ఒక పర్సన్ మీద ఆ ప్రకృతి అనేది కలుపుతుంది, బట్ టైం వస్తుంది అంతే. ఓకే. బట్ రామ్ చరణ్ గారు అయితే కలిసే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకసారి చెప్పేసి చెప్తాను. నేను ఎక్స్పెక్ట్ చేసా మీసాల పిల్ల సాంగ్ రిలీజ్ అయినప్పుడు నువ్వు బావగారు కలిపి రీల్ చేస్తారేమో యాక్చువల్లీ అని. ఐడియా వచ్చింది అసలు కనీసం? నువ్వు చెప్పావు కదా రేపు ఊరు వెళ్ళినప్పుడు దివాళీకి ఎట్లా రెడీ అవుతాం కదా, సో అది చేసి ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. మా బావ ఏంటంటే నేనైతే లిప్సింగ్ ఇస్తాను, ఆ మనిషి కొంచెం నేను ఎందుకే అంటాడు, కాకపోతే కొంచెం ఒప్పించాలి, పుష్ చేయాలి. కొన్ని రీల్స్ నువ్వు బావగారితో కూడా చేస్తావు కొంచెం. ఆయన జస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇమ్మంటే ఇస్తాడమ్మా, మాటలు నోట్లో నుంచి ఆ పాట పాడాలంటే రాదు. ఇక నేను ట్రై చేయాలి. ట్రై చేస్తే ఏవే నీ వల్ల చేత కదా అంటే, నువ్వు పోర్షన్కి వచ్చావు అనుకో, నా వల్ల కానిది ఏది లేదంటాడు. రెచ్చగొట్టాలి బావ రేపు వెళ్ళాక. ఎట్లా అనిపించింది సాంగ్ చూసినప్పుడు చిరంజీవి గారు? బాగుందిరా, అసలు మామూలుగా లేరు, అసలు లుక్ వింటేజ్ లుక్. మళ్ళీ వెళ్ళిపోయారు, ఎప్పటికి 30-35కి వెళ్ళిపోయారు, 35కి వెళ్ళిపోయారు. అట్లుంది లుక్, చాలా బాగున్నారు. నిజంగా సినిమా మీద ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ చూసావు అసలు? చాలా బాగున్నాయి, స్టెప్స్ కూడా కొత్తగా ఉన్నాయి, ఆ కచ్చి పిల్ల ఎగరేయడం చాలా బాగుంది. అండ్ ఇది అనిల్ రావుపూడి సార్ కదా, ఆయన ఆల్రెడీ అన్ని మూవీస్ హిట్ కొట్టారు. నేను ఈరోజు సుమన్ టీవీ ద్వారా ఈ మూవీ కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈ అనిల్ రావుపూడి సార్కి ఇంకా పెద్ద పేరు, ఇంకా ఇది రావాలి. ఆల్రెడీ మనం నేషనల్ అవార్డు అందుకున్నట్టు కదా, సో సార్కి అనిల్ భగవంత్ కేసరి ఇంకొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సూపర్. చిరంజీవి గారి ఫిలిమ్స్ థియేటర్లో ఫస్ట్ డే చూస్తావా?
ఫస్ట్ డేనే వెళ్తాను అసలు. అది రిలీజ్‌కి ఉన్నప్పుడు 1, 2 రోజుల నుంచి ట్రై చేస్తూ ఉంటాను టికెట్స్ ఉన్నాయా లేవా అని. ఎక్కడెక్కడ నెల్లూరులో చూస్తావు? ఇక్కడ ఉంటే ఇక్కడ ఉంటే ఇక్కడ చూస్తాను. లేదు అంటే పిల్లలంతా అక్కడ ఇక్కడ రాని కుదరదనుకో, సో వెళ్ళిపోవడం ఆడికి. వెళ్ళిపోయి నెల్లూరులో చూడడం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నారు మరి, అక్కడ చూస్తావు సంక్రాంతి నెల్లూరులో? అక్కడ ఉంటాం కదా, అక్కడే ఫ్యామిలీతో వెళ్ళి హ్యాపీగా మా అత్త మా మామయ్యని ప్రతి సంవత్సరం సంక్రాంతికి వాళ్ళ ఇంట్లో అందరం యాక్చువల్గా అత్త మామయ్య రారు. ఇంకా సంక్రాంతికి చిరంజీవి గారు బాలకృష్ణ గారి మూవీస్ అంటే వాళ్ళకి పడే చచ్చేంత ఇష్టం. మా మామయ్యకి బాలయ్య బాబు గారి మూవీలు అంటే చాలా ఇష్టం. మా అత్తమ్మ చిరంజీవి గారి మూవీస్ అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరు కూడా ఇద్దరు మూవీస్ బాగా చూస్తారు. వెంకటేష్ గారి ఫ్యామిలీ మూవీస్ అన్నా చాలా బాగా ఇష్టం. సూపర్. మొత్తానికి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క హీరో ఫ్యాన్ అయ్యి ఉన్నారు అనమాట అయితే. అండ్ ఇండస్ట్రీకి అసలు వస్తావని అనుకోలేదు, బట్ ఇండస్ట్రీలో ముగ్గురు పిల్లలు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. నువ్వు ఇలా అనగా నాకు అర్థమైపోయింది అక్క. ముగ్గురునా? ముగ్గురు. ఓకే. మా చిట్టి తల్లికి కూడా. ఓకే. ఓజీ చూసుంటారు అయితే. అయ్యో అసలు వాడు హాస్టల్లో పర్మిషన్ అడిగి వచ్చారు. 10th క్లాస్ కదా మావాడు పెద్దోడు. అది పనిగా వచ్చాడు, చూసాడు. ఇక్కడ తీసుకొచ్చారు కదా, హాలిడేస్కి వచ్చాడు కదా, వస్తే వెళ్దాం మమ్మీ అని చెప్పి. చిరంజీవి గారి మూవీ ఎప్పుడు, పవన్ కళ్యాణ్ గారి మూవీ ఎప్పుడు రిలీజ్ అయినా వాళ్ళు అసలు లేట్ చేయరు, తీసుకెళ్ళాలి. ఇంకా అడుగుతూ ఉంటారు, మమ్మీ ఎప్పుడు మమ్మీ రిలీజ్ కాకముందే తొందర ఎక్కువ. ఓకే. మరి నువ్వు చూసినప్పుడు ఏమనిపించింది వైబ్? మేమైతే ముందు నైట్ షో ప్రీమియర్ చూసేసాం యాక్చువల్లీ. అస్సలు మేము ఆ రోజు చూసాము, వాళ్ళ పిల్లల్ని అలౌ లేదని చెప్పారు. అక్కడికి వెళ్ళాం, ఎక్కడ ఏఎంబి మాల్కి వెళ్ళాం. మేము ఒక ఇదిలో ఉన్నాం, పిల్లల్ని పంపించట్లేదంటే అది ఇది చెప్తున్నారు. సర్లే ఏదైతే అది అవుతుంది, ఈవినింగ్ 10th 10:30 షో కన్నా పోదాము, రిక్వెస్ట్ చేసుకుందాము. అరే బాబు వదలకపోతే మా వాడు 3 రోజులు అన్నం కూడా తినట్లేదురా బాబు, పంపిరా అని చెప్పేసి రిక్వెస్ట్ చేసుకుందాం. అడిగిపోగానే మేడం ఒక ఫామ్ ఇస్తాం, ఫిల్అప్ చేసి ఇవ్వండి, ఆ తర్వాత మీ ఇష్టం మీరు పోండి అని చెప్పేసి అన్నాడు వాడు. ఇదేదో ముందే తెలుసుంటే ఫస్ట్ రోజే వచ్చిండే వాళ్ళం కదా అని చెప్పేసి అని ఇంకా ఫామ్ ఫిల్అప్ చేసేసి వెళ్ళామన్నమాట. వీళ్ళకి ఆతృత, తొందరగా చూడాలి అని. అబ్బో వాళ్ళ సంతోషం వాళ్ళ కళ్ళల్లో చూడాలి. నేను ఎప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా, నాకు గుళ్ళకి వెళ్ళినా, గోపురాలకు వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడన్నా ఒక ప్లేస్కి వెళ్ళినా ఫోటోలు తీసుకోవడం అలవాటు లేదు. అవును, నాకు డౌట్ ఉంది. ఫోటోలు దగ్గర ఈవెన్ షూటింగ్ లోకి వెళ్ళినా కూడా నేను ఫోటోలు అవి తీసుకోను, నాకు అలవాటు లేదు. అది ఎందుకో నాకు నిజంగా అలవాటు లేదు, తీసుకోను నేను, నాకు ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు రేపు చిరంజీవి గారిని కలిసేది అందరూ ఫోటో దిగడం కోసం, మరి అప్పుడు ఏం చేస్తావు? జస్ట్ కలుస్తా, ఫోటోలు అటెండ్ దిగను. ఒకవేళ దిగినా కూడా ఎవరికి చూపించను. దిగినా కూడా ఎవరికి అంటే ఫస్ట్ నుంచి అలవాటు లేదనా? అలవాటు లేదు. అందరూ ఫొటోస్ పెడతారు, అసలు ఇన్స్టా అసలు ఫొటోస్ అన్ని వీడియోసే. నాకు ఇష్టం ఉండదు. చాలా మంది అక్కడ ఆ హీరోలతో చేసామని చెప్పి ఫోటో దిగి దాన్ని పెద్ద ఇది చేసి ఇలా పెడతారు, ఎందుకు నాకు ఇష్టం ఉండదు అలా. ఫోటోలు దిగడం ఇష్టం లేదు. మీ పెళ్లికి ఫోటోలు దిగారా? నాకు నేనే సాటి, నాకు ఎవరు లేరు పోటీ. ఓకే. నాకు ఎవరితో ఒకరితో నేను కంపేర్ ఎప్పుడు చేసుకోను. నాకు నేనే, సీత అంటే సీత అంతే. ఏ స్థాయికి వెళ్ళినా అలానే ఉంటది. వాళ్ళలాగా లేనే, వీళ్ళలాగా లేనే, ఆ స్థాయికి వెళ్ళాలి, ఈ స్థాయికి వెళ్ళాలి, ఈ బిల్డింగ్ కట్టాలి, ఈ కారు కొనాలి. నో, మనకి ఎంతవరకు ఉంటుందో అంతవరకులోనే హ్యాపీగా ఉంటాను, ఉన్న దాంట్లోనే అంతే. ఓకే. సో నెక్స్ట్ అయితే పెద్ద షెడ్యూల్ ఉందన్నావు, ఇంకా నెక్స్ట్ ఎలా కనిపించిపోతున్నావు అక్క మాకు కొత్తగా? పెద్ద మూవీలో ఒక మంచి ఫ్యామిలీ రోల్ కాబట్టి, మదర్ రోల్ కాబట్టి చాలా చక్కగా నిండుగా కనిపిస్తాను అంతే. ఓకే, చూద్దాం ఇంకా వచ్చే ఈ రోల్స్ అని ఎలా పడతాయి. ఇప్పుడు తగ్గాం కదా, చూద్దాం. అంటే ఈ మూవీస్లో ఎప్పుడు ఎలా అవకాశాలు ఎప్పుడు వరిస్తాయి ఎవరికి తెలియదు కదరా. సో అంతా భగవంతుడి దయ. ఓకే. ఏమన్నా మాకు సీత అనగానే డైలాగులు కదా, కొంచెం ఏమన్నా 2 డైలాగులు చెప్తావా పండగ స్పెషల్ కింద? డైలాగులు అంటే మన ఇప్పుడు ఉంది కదా, అయ్యో పేరు గుర్తు రావట్లేదే, మంగమ్మ గారి మనోడు సినిమా చూసారా? బాలయ్య బాబు గారు. తెలుసు. అందులో నానమ్మ క్యారెక్టర్ చేసింది భానుమతి గారు. భానుమతి గారు ఒక ఇంతకు ముందు ఒక మూవీలో, పాత ఓల్డ్ మూవీ రామారావు గారి మూవీలో ఒక చెప్తుంది అనమాట. దాంట్లో ఒక డైలాగ్ చెప్తాను నేను, ఒక పద్యంలాగా, డైలాగ్ కూడా కాదు, అదే చెప్తాను, పాడే ప్రయత్నం చేస్తాను. పలనాడి తని తాతదా ప్రజలని బ్రహ్మన్న సృష్టించెనా, కలలోనైనా పలనాడు సంకరమునే గానీను, గోరాట కలి స్థలికింద్రోలెదా వర్ణ సంకరుల నా సామర్థ్యమే పారగన్, కులధర్మంబుల క్రూల ద్రోయుట మహాఘోరంబు సైరింతునే.
సూపర్. భానుమతి గారు లాస్ట్ టైం కూడా మా దానిలో ఒక ఇంటర్వ్యూలో నువ్వు పాట పాడావు యాక్చువల్లీ. తర్వాత డైలాగులు చెప్పావు, శ్లోకం చెప్పావు యాక్చువల్లీ. ఓకే. మామూలు శ్లోకం చెప్పావు అంటే హనుమాన్ చాలీసా నువ్వు అనుకుంటా ఉంటావు, అది చెప్పావు యాక్చువల్లీ, ఒక శ్లోకం చెప్పావు. ఓకే. ఇప్పుడు పాట పాడేసావు. అయిపోయింది. పులి సీత అనగానే కొంతమంది మొన్న రీసెంట్గా ఏంటంటే ఈమె చాలా టాక్టివ్గా మాట్లాడుతుంది, స్పోక్స్ పర్సన్ కనిపిస్తుంది, ఏదైనా ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకుంటుందా లేదంటే తన ప్రేమని అలా వ్యక్తపరుస్తుందా అని కూడా కొంతమంది కమెంట్లు చేశారు, మాటలు కూడా అన్నారు. ఏదో ఒక పార్టీని సపోర్ట్ చేస్తూ స్పోక్స్ పర్సన్గా ఉంటుందని. అసలు నీకు ఇంట్రెస్ట్ రేపు నాడు ఫ్యూచర్లో అంటే టాకిటివ్ కాబట్టి మాట్లాడే ధైర్యం ఉంది కాబట్టి, సో ఏదైనా ఒక పార్టీ వైపు ఒక స్పోక్స్ పర్సన్గా వెళ్ళే ఛాన్స్ ఉందా? ఒకవేళ ఛాన్స్ వస్తే వెళ్తావా? ఛాన్స్ వస్తే డెఫినెట్గా వెళ్తాను రా. నాకు పాలిటిక్స్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఒక పార్టీనా అని అంటే ఏది మిస్టేక్ ఉంటే దాని వైపు మాట్లాడతాను. నాకు చిన్నప్పటి నుంచి నాకు పాలిటిక్స్ నేర్చుకుందే బాబు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి. సో టీడీపీ అంటే మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఎప్పటి నుంచో టీడీపీ, ఇది రామారావు గారు ఉన్నప్పటి నుంచి టీడీపీ. కాబట్టి మేము బాబు గారిని లైఫ్లో ఎప్పుడు ఇది చేయమన్నమాట, ఎప్పుడూ లేదు. ఎప్పుడు సపోర్ట్ చేసినా కూటమి ప్రభుత్వం అంతే. ఓకే, కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నారు ఫస్ట్ నుంచి. ఓకేలా ఛాన్స్ వస్తే నేను అలా కూడా చూడొచ్చు అయితే మొత్తానికి. ఏమో మేబీ దేవుడి దేవ. ఓకే. ఈ మధ్యన బాబు గారు మొత్తం ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది అక్క చూస్తున్నప్పుడు? మొన్న ఆటో నడపడం కానీ ఫుడ్ లో కూడా ఎంత ఇదిగా చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉండి కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఎలా ఉంది ఏంటి అనే ప్రతి సిచ్యువేషన్ గమనిస్తూ ఉన్నాడంటే అతని కదా రియల్ హీరో, నిజమైన నాయకుడు అంటే. దానికి నాకు చాలా సంతోషం అనమాట, ఈ ఏజ్లో కూడా ఎంత చేస్తున్నాడని. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే బాబు గారు లాంటి వ్యక్తులు రావాలి, యువ నాయకులు ఎవరైనా సరే రావాలి. దాని తర్వాత నాకు కనిపిస్తుండేది ఇప్పుడు లోకేష్ గారు, ఎందుకంటే చాలా బాగా ఆయన వర్క్ చూపిస్తున్నారు, ఆయన మాటలు కానీ చాలా పనితరంగా చూపిస్తున్నారు. సో వీళ్ళిద్దరికీ కూడా అందట్టు ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి భావాలు, ప్రజలను మంచిగా చూసుకోవాలి అనుకొని మంచి భావాలు ఉండే నాయకులు ఎవరైనా సరే వాళ్ళందరికీ దేవుడు మంచి ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా. దట్టు బాబు గారు ఇంకొక 4 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, బాగా ఇష్టమా చంద్రబాబు గారు? చంద్రబాబు నాయుడు గారు అంటే అస్సలు వేరే లెవెల్. అండ్ మొన్న ఈ ముగ్గురిని చూసినప్పుడు అందరు త్రిమూర్తులను హ్యాష్ ట్యాగ్ పెట్టారు, మోదీ గారు, చంద్రబాబు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు ఒకే ఫ్రేమ్ లో. మహేశ్వరులు త్రిమూర్తులు అంటే వాళ్ళేగా, మంచిదేగా, సంతోషం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఓకే, బ్రహ్మ ఎవరు అనుకుంటున్నావు నువ్వు చెప్పక్క? బ్రహ్మదేవుడు వచ్చేసి మోదీ గారు. ఓకే. విష్ణు వచ్చేసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మహేశ్వరులు వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు. సరిపోయింది, కరెక్ట్ గా చాలా బాగా కుదిరింది. సో ఇప్పుడు 5 ఏళ్లే కాదు, ఇంకొక 5 ఆ పైన 5 కూడా ఇది ప్రభుత్వం ఇలాగనే ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఒక్క మంచి వేరే లెవెల్లో ఉంటది. ఏపీలో ఎలా ఉంది ఇప్పుడు? ఓకేనా పరిపాలన? చాలా బాగుంది. నాకు తెలిసి అయితే నేను చూసిన దాంట్లో రోడ్లు అయితే ఎంత క్లియర్ గా ఉన్నాయో, అంతకు ముందు రోడ్లు అసలు పోవాలంటే భయం వేసే జర్నీ చేయాలంటే ఇప్పుడు ఎంత బాగున్నాయో అసలు. నేను చెప్పాను కదా, ఊరు నుంచి హైదరాబాద్ నుంచి రావాలంటే, వింజమూరు నుంచి ఆత్మకూరు దగ్గర రావాలంటే గుంటలు మెట్టలు మీద ఎన్ని యాక్సిడెంట్లు, ఎంతమంది చనిపోయారు. ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు, అలా ఉన్నాయి రోడ్లు. అంత నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెన్షన్ కూడా 4,000 ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అందరూ అంటున్నారు. గ్రేట్ కదా. అసలు మనకు అంతకు ముందున్న మా అన్న అయితే నేను పెంచుతానని చెప్పేసి 100, 120 పెంచాడు సంవత్సరానికి, 120, 130. అలా కాదు, బాబు గారు మొన్న ఎలక్షన్స్ 2 నెలల పెండింగ్ కూడా ఒకటేసారి ఇచ్చేసాడు కదా. సో అలాంటి నాయకుడు ఎక్కడ దొరుకుతారండి? ఒకవేళ ఈసారి ఇటు జరిగి ఏదన్నా కానీ వదులుకున్నారనంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం ఎవరి వల్ల కాదు, మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మలాగా నేనైతే భావిస్తాను. సో అలాంటిది ఏం జరగదు. ఈ త్రిమూర్తులు అని చెప్పాను కదా, ఈ వీళ్ళ త్రిమూర్తుల సమక్షంలో ఆంధ్ర రాష్ట్రం చాలా బాగా బాగుపడుతుందని మాకు నమ్మకం ఉంది. పైన భగవంతుడు కూడా అదే కోరుకుంటున్నాడు. ఓకే, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో నేను ఎప్పుడు పిలిచినా అదే ఒక నిజంగా ఇంట్లో వాళ్ళు రియాక్ట్ అవుతూ ఎప్పుడు ఆ భేదాభిప్రాయం చూపించు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్యాయతగా మాట్లాడుతుంటావు. సోషల్ మీడియా సీత వేరు, నాకు తెలిసిన సీత వేరు. ఐ థింక్ సో, అది నేను ఓపెన్ గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. లాస్ట్ టైం మనం చేసిన ఇంటర్వ్యూలు చాలా బాగా అందరికి రీచ్ అయినాయి. నువ్వు మ్యారేజ్ గురించి ఏ వయసులో చేసుకోవాల్సింది ఆ వయసులో కొంతమంది పొగిడారు కదా, నిజం చెప్పావని చెప్పి. కొంతమంది పొగిడారు, కొంతమంది తిట్టారు కదా నన్ను.
నువ్వంటే చేసుకున్నావు, అందరు చేసుకోవాలా, ఏం ఊడబెట్టి పీకేది ఏముంది, చేసేది ఏముంది అని అంటారు. అది చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఏ టైంలో అచ్చట ముచ్చట అనేది పెద్దోళ్ళు ఊరికే పెట్టారా ఏంటి, అంటే మంచి తినకపోతే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ఓకే, అది థ్యాంక్ యూ అక్క. ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలి, మంచిగా నువ్వు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పిల్లలు కూడా, వాళ్ళకి కూడా ఒక మంచి భవిష్యత్తు ఉండాలి. సో మనం చేసేవే పిల్లలు ఖచ్చితంగా వస్తుంది. నలుగురికి హెల్ప్ చేసే దిశగానే నువ్వు ఉంటావు కాబట్టి తప్పకుండా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అడ్వాన్స్ హ్యాపీ దివాలి. ఫైనల్ గా మా సుమన్ టీవీ ఆడియన్స్ కి ఏమైనా చెప్పేసే దివాలి గురించి. థ్యాంక్ యూ రా. ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కలతలు కలహాలు అనేవి అందరికీ సామరస్యంగా కొన్ని ఉంటాయి, కొన్ని బయట కూడా పెట్టేసుకుంటారు. సో అలా కాకుండా భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, మీ పిల్లలు కానీ మీరు కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే అవి మీ అంతటా మీరే చూసుకొని వాటిని సామరస్యంగా ఇది చేయండి తప్పితే దాన్ని బయటకు చేసి మీరు బాధపడి పిల్లల్ని బాధపెట్టి అలా చేయొద్దు. ఈ దీపావళితో మీ మధ్య ఏమన్నా సమస్యలు ఉన్నా, ఏదో బాధలు ఏమన్నా ఉన్నా కూడా ఆ దీపావళి క్రాకర్స్లోనే వదిలేసి హ్యాపీగా జీవితాన్ని మంచి లీడ్ చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ జీవితం అనేది ఎన్నో ఏళ్ళు ఉండదు మనకి, ఎప్పుడు ఇదవుతే ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియదు అనమాట. ఒక నీటి బుడగ లాంటివి మన ప్రాణాలు. సో కాబట్టి ఉన్న దాంట్లోనే ఉన్నంతలోనే భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ మీ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం అడ్జస్ట్ చేసుకుని, ఆడపిల్లలు అయితే అడ్జస్ట్ చేసుకొని అందరు కలుపుకొని ముందుకు పోతూ హ్యాపీగా క్రాకర్స్ లాగా మీ జీవితాన్ని వెలిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సుమన్ టీవీ సందర్భంగా ప్రతి ఒక్కరికి హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యాపీ దివాలి. థ్యాంక్ యూ రా. ఎస్.